హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో యాక్చువల్గా ఈరోజు ఏంటంటే నేను శ్యామల నవరాత్రులు చేద్దామని మార్నింగ్ ముగ్గేసి వేస్తాను. అండ్ ఆ తర్వాత ఓం స్వస్తిక్ సింబల్ ఉంటుంది కదా, అది నేను మన స్టవ్కి ముందు కిచెన్లో వేసుకున్నాను అనమాట. పూజా సామాగ్రి మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం పూజా మందిరం అంతా చక్కగా శుభ్రం చేసుకుని ముగ్గు అది వేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి పటం తెచ్చుకున్నాను. నేను బయటకు వెళ్ళి తెచ్చుకున్న పటానికి చక్కగా శుభ్రంగా తుడుచుకొని బొట్టు అది పెట్టుకున్నాను అనమాట. సో నాకు ఇది ఎక్కడ చూసి నేర్చుకున్నాను అంటే, నేను యూట్యూబ్లో చూసే నేను చేస్తున్నాను అనమాట పూజ. బట్ స్టిల్ ఇది చేయొచ్చు అని కొందరు, చేయకూడదని కొందరు అన్నారు. నేను అవన్నీ నమ్మనండి. నేను దేవుని నమ్ముకున్నాను. సో నా మనస్ఫూర్తిగా నేను పూజ చేద్దాం అనుకుంటున్నాను. సో చేస్తున్నాను అంతే. అది తప్ప రైటా అవన్నీ దేవుడు చూసుకుంటాడు కదా, అవునా? ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరిని ఇది చేయాలని కాదు. సో నేనైతే అమ్మవారిని ఈ 9 రోజులు పూజ చేద్దామని అనుకుంటుని, మొదటి రోజు అయితే పూజ స్టార్ట్ చేయడానికి చక్కగా బొట్టు అది పెట్టేసుకుని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట అమ్మవారిని. నేను ఇదే మొదటిసారి అండి, నేను ఎప్పుడు అంతకుముందు చేయలేదు. చక్కగా వినాయకుడిని కూడా నేను శుభ్రంగా నీట్గా కడిగేసుకుని చక్కగా నీట్గా తుడిచి పసుపు పెట్టి అలా ఐస్ లాగా నేను కుంకుమ పెట్టాను అనమాట. అది అమ్మవారు చక్కగా రెడీ అయిపోయారు. అమ్మ చూసారు ఎంత అందంగా ఉందో, చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. సో ఇంక అందుకే నాకు మీకు కూడా షేర్ చేయాలని అనిపించింది. సో నేను ఇదే ఫస్ట్ టైం ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ ఏంటంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. చూసారా అమ్మ ఎంత బాగుందో. నేను అందుకే అమ్మవారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను అనమాట, చూపిద్దామని. మీకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నాకైతే పర్సనల్గా చాలా అందంగా అనిపించింది. యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా కళగా, చాలా సౌమ్యంగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇది నా పూజా మందిరం అనమాట. చదువుకోండి, పూజ అయితే చేశాను. అంటే అష్టోత్తరం అవన్నీ చదువుకున్నాను అనమాట. తేనె నైవేద్యంగా సమర్పించాను. అంతకన్నా నేను ఎక్కువ ఏం పెట్టలేదు. బికాస్ నాకు పాసిబుల్ అవ్వదు, నాకు ఒక కిడ్ ఉన్నాడు అందుకని. సో నేనేం చేశాను అంటే తమలపాకులు తేనె వేసి తేనె నైవేద్యంగా సమర్పించాను. మనకి ఏముంటే అది పెట్టడమేనండి, అంతే. మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే అమ్మవారు అనుగ్రహం అయితే ఉంటుంది. చక్కగా ధూపం కూడా వేశాను. ఎంత అందంగా అనిపించిందో ఒకసారి మీకు కూడా షేర్ చేసుకుందామని పెట్టాను అనమాట. ఇంకా ఎవ్రీడే 9 రోజుల పాటు అమ్మవారి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ టు మై